श्रीगुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। పవిత్రమైనటువంటి శుకస్థాలకు ప్రణామాలు తెలియజేస్తూ మహర్షి వేదవ్యాసునికి శుకబ్రహ్మకు ప్రణామాలు స్మరణలు తెలియజేస్తూ మరి సుదూర ప్రాంతం నుంచి 2000 కిలోమీటర్ల నుంచి హైదరాబాద్ నుంచి శుకస్థలకు వచ్చిన భక్తులకు శుభాశీస్సులు నారాయణ స్వామి తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పుణ్యాత్ములకి మా హృదయపూర్వక శుభ ఆశీస్సులు తెలియజేస్తూ భాగవతం వినడం అనేది చాలా పుణ్యమైంది. మొట్టమొదట చెప్పుకున్నాం, శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతం వైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వారల విమల చిత్తంబుల చచర ఈశుడు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల ఈశుడు చిక్కునే కపట వర్తనులకు నిర్మత్సరులకు. భగవంతుడు లభించాలంటే మహాలక్ష్మీయుతమైనటువంటి భాగవతం ఎవరైతే వినాలనుకుంటారో, మహాముని వేదవ్యాసుని చేత విరచితమైనటువంటి ఈ కావ్యాన్ని వినాలని ఎవరైతే అనుకుంటారో వాళ్లకు సత్వరమే భగవంతుడు లభిస్తాడట. ఇతర శాస్త్రంబుల ఈశుడు చిక్కునే, ఇక ఏ విధంగా చేసినా కానీ భగవంతుడు తొందరగా లభించడట. సత్వరం, చచ్చర అంటే సత్వరం. కాబట్టి అటువంటి దివ్యశాస్త్రాన్ని మనం వింటున్నాం. మరి మనం ఉదయం వామనుడి అవతారం విన్నాం. మనం జ్ఞానయజ్ఞంగా పోతున్నాం. జ్ఞానయజ్ఞం అంటే దాంట్లో ఉండే సారాంశాన్ని తీసుకోవడం. పుష్పసారం యథామధు, పువ్వు యొక్క సారం తేనె. అర్థమైందా? పువ్వు మొత్తం తినగలుగుతామా? తినలేం. పువ్వులో ఉండే తేనెని తినగలం. మాడి చెట్టును తినలేం, మాడి పండుని తినగలుగుతాం. అట్లా భాగవత సారం ఏంటంటే, భాగవత సారం భగవంతుని కథలు వినడం. ఆ విధంగా మనం వామనుడి చరిత్ర కొంచెం విన్నాం. జ్ఞానయజ్ఞం అంటే దీనికి ఎలాంటి దోషం ఉండదు. కొన్ని విన్నా కొన్ని వినకపోయినా, ఏది విన్నా ఏది వినకపోయినా. కాబట్టి ఇప్పుడు మనం ముందుగా భాగవతంలో ప్రధానంగా మనం దశావతారాల గురించి తెలుసుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి ఘట్టం. దశావతారాలు ఎవరు వింటారో వాళ్ళ దశ తిరిగిపోతుందట. మొట్టమొదటగా మత్స్యావతారం. పూర్వకాలంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. గొప్ప ఉదార స్వభావం గలవాడు, గొప్ప భక్తుడు. ఒకనాడు అతడు కృతమాల నదిలో తర్పణం విడుస్తున్నాడు. అప్పుడు అతని దోసిలిలోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చిందట. అది తనను రక్షింపమని అరుస్తూ ఉన్నది. ఆ చేప మాటలు విని రాజు దానిని తన కమండలం చేసుకొని ఆశ్రమానికి వెళ్ళిండు. అది కమండలంలో పట్టనంత పెద్దదిగా ఎదిగింది. అంతటా దాన్ని ఒక కుండలో ఉంచడం జరిగింది. కొన్ని నిమిషముల కుండలో కూడా పట్టనంత పెద్దదిగా చేప పెరిగింది. పిమ్మట సత్యవ్రత మహారాజు, ఆయన పేరేం పేరు? సత్యవ్రత మహారాజు దానిని ఒక సముద్రంలో వదలడానికి నిశ్చయించుకున్నాడు. కమండలంలోకి వచ్చింది, ముందు ఒక కుండలోకి వచ్చింది. ఆయన బావిలో వేశాడు, చెరువులో వేశాడు, పెరుగుతూ పోతుంది అది. ఇంకా దీన్ని ఎక్కడ చేయాలని సముద్రంలోకి తరలించాడు. దాన్ని సముద్రం విడిచిపెట్టు సమయమున ఒక సముద్రంలో వదలకు నిశ్చయించుకున్నాడు. సముద్రంలో విడిచిపెట్టే సమయమున ఆ చేప మాట్లాడుతుంది, రాజా, సముద్రంలో పెద్ద పెద్ద ముసళ్ళు ఉంటాయి కనుక నన్ను సముద్రంలో వదలొద్దు అని పలికింది. చేప యొక్క ఈ మధుర వచనములను మహారాజు విని మోహితుడయ్యాడు. అరే మరి నువ్వు ఇంత లాభ అవుతున్నావు, నేను సముద్రంలో వదలొద్దు అంటున్నావు, ముసళ్ళు తింటే అంటున్నావు, ఎట్ట చేద్దామని అన్నాడు. అప్పుడు ఇదంతా ఈయన మత్స్య భగవాను లీల అని తెలుసుకుని ఆ రాజు చేతులు జోడించి ప్రార్థించాడు, చేపను మొక్కుతున్నాడు. అబ్బో ఇది చిన్నగా ఉన్నది, పెద్దగా అయింది, పెద్దగా అయింది, పెద్దగా అయింది, ఇప్పుడేమో మాట్లాడుతుంది. అంతటా మత్స్య భగవానుడు తన భక్తుడైన సత్యవ్రతంతో ఇట్లా అన్నాడు, సత్యవ్రత, నేటికి 7వ రోజున 3 లోకాలు ప్రళయకాలంలో మునిగిపోతాయి. ఆ సమయంలో నా ప్రేరణ చే నీ వద్దకు ఒక పెద్ద నావ రాగలదు. నీవు సకల జీవులను, మొక్కలను, ఆహార ధాన్యములను తీసుకొని సప్త ఋషులతో కూడి ఆ నావ మీదకెక్కి బయలుదేరు. గొప్ప ప్రళయకాల మారుతము కారణమున ఆ నావ తికమకల పాలైనప్పుడు నేను ఈ చేప రూపంతోనే మిమ్మల్ని అందరిని రక్షిస్తాను. రాజుతో ఆ స్వామి ఇట్లు పలికి అంతర్ధానమయ్యాడు. ఆ విధంగా ఇంతలో ఆ ప్రళయకాలం రానే వచ్చింది. సత్యవ్రతుడు చూస్తుండగానే భూమి అంతా నీటిలో మునిగిపోయింది. అప్పుడు ఆ రాజునకు భగవంతుడు పలికిన మాటలు జ్ఞప్తికి వచ్చాయి. ఇంతలో నావ కూడా అతని కడకు వచ్చింది.
వెంటనే అతడు ఆహార ధాన్యములు తీసుకొని సప్తఋషులతో పాటు ఆ నావలోనికి ఎక్కాడు. ఋషుల ఆజ్ఞ ప్రకారం రాజు భగవంతుని ధ్యానించెను. అదే సమయంలో ఆ మహాసముద్రమునందు మత్స్య రూపమున భగవంతుడు ప్రకటితమయ్యాడు. అనంతరం భగవంతుడు ప్రళయకాల సముద్రమున నావలో ఉన్న సత్యవ్రతునకు జ్ఞాన భక్తి యోగమును ఉపదేశించాడు. హయగ్రీవుడు ఒక రాక్షసుడు కలడు. హయగ్రీవుడు రాక్షసుడున్నాడు. అతడు బ్రహ్మముఖం నుండి వెలువడిన వేదములను అపహరించి పాతాళమున దాక్కున్నాడు. అప్పుడు భగవంతుడు మత్స్య రూపంలో ఆ హయగ్రీవుని చంపి వేదములను ఉద్ధరించాడు. సకల జగత్తునకు మూల కారణమైన మత్స్య భగవానునకు మనం అందరం నమస్కరిద్దాం. ఇది మత్స్యావతారం కథ. ఒక కూర్మావతారం సూక్ష్మంగా ఏంటి, అమృతము సముద్రంలో పోయింది. మరి అమృతము చిలకాలంటే ఒక పెద్ద మందర పర్వతం వేశారు. దానికి వాసుకి అనే సర్పాన్ని కట్టారు. ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు చిలుకుదాం అనుకున్నారు. ఆ పర్వతం మునిగిపోతుంది. పర్వతం నీళ్ళలో మునగకుండా ఏం చేయాలి అని భగవంతుని ప్రార్థిస్తే తాబేలు రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు ఇట్లా దాన్ని వీపున పెట్టి ఆ మందర పర్వతాన్ని చిలికినప్పుడు సముద్రంలోంచి అమృతము, లక్ష్మీదేవి, చంద్రుడు, తాబేలే విష్ణు రూపం ఎత్తాడు. మందర పర్వతం విష్ణువే తాబేలుగా అవతరించాడు క్షీర సముద్రాన్ని చిలకటానికి ఒక అంశం మీద. అదే కూర్మ అవతారం. 2 అవతారాలు విన్నాం. ఎందుకు వినిపిస్తున్న అవతారాలు? ఎవ్వని అవతారం ఎల్ల భూతములకు సుఖమును వృద్ధి సొరది చేయు. ఆ శ్రీమన్నారాయణ అవతారాలు వింటే దశ తిరిగిపోతుందంట. వేరే ఎక్కడ ఏం తలకాయ కాదు, కొబ్బరికాయలు కాదు, నీ గుండు కొట్టుకున్నా దశ తిరగదట. భగవంతుని అవతారాలు వింటే దశ తిరిగిపోతుందని శాస్త్రం చెప్తుంది. సుఖం వస్తుందట. ఇక వరాహ అవతారం. ప్రళయకాలమున భూమండలము జలంలో మునిగిపోతుంది ప్రళయంలో. అప్పుడు దాన్ని ఉద్ధరించుటకై భగవానుడు వరాహ అవతారం ఎత్తాడు. చూడండి, వరాహం అంటే పంది అవతారం. ఒకనాడు స్వయంభూవమను మిక్కిలి వినయంతో చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మదేవునితో ఇట్లా అన్నాడు, తండ్రి, మీరు సమస్త ప్రాణులకు సృష్టికర్తలు, అందరినీ పోషిస్తారు మీరే. మేము అందరం మీకు నమస్కరిస్తున్నాం. మీకు ఎట్లు సేవలు చేయాలో తెలపండి అన్నాడు. మిమ్మల్ని సేవించుటకు అనుకునే దయచేయుడు. మనువు పలికిన ఈ మాటలని బ్రహ్మదేవుడు ఇట్లా, కుమారా, నీకు మంగళమగుగాక. నా ఆజ్ఞను కోరుచున్న నీవు శరణుజొచ్చినవు. తల్లిదండ్రులను ఇట్లే పూజింపవలను, వారి ఆజ్ఞను భక్తి శ్రద్ధలతో పాటింపవలను. నీవు ధర్మమును అనుసరించి భూమిని పాలింపుము, యజ్ఞముల ద్వారా శ్రీహరిని ఆరాధింపుము. ప్రజలను చక్కగా పాలించుటే నీవు నాకు చేసేటి సేవ. స్వయంభూమను అంటే చక్రవర్తి కదా, ప్రజల్ని చల్లగా కాపాడు చాలు, అదే సేవ అన్నాడు. పిమ్మట మనువు ఇట్లా అన్నాడు, తండ్రి, మీ ఆజ్ఞ నేను పాలిస్తా, కానీ సకల ప్రాణులకు నివాస స్థానమైన భూమండలము మరి ప్రళయంలో నీళ్లలో మునిగిపోతుంది. ఇటు స్థితిలో నేను భూమిని ఎట్టు పాలింపగలను అన్నాడు. భూమి లేకపోతే నేను పాలించేది ఎట్లా అంటున్నాడు. భూమండలం యొక్క ఈ స్థితిని చూసి బ్రహ్మదేవుడు చింతించాడు. ఈ భూమిని ఎట్లు ఉద్ధరించడాన్ని ఆలోచించిన అంతలో ఆయన ముక్కు చివరి నుండి హఠాత్తుగా బొటనవేలి ప్రమాణంలో ఒక వరాహ శిశువు వెడలింది. ఇంత చిన్న పంది రూపంలో వరాహం బయటకు వెళ్ళింది బ్రహ్మదేవుడు ముక్కులోంచి. జయ శ్రీమన్నారాయణ. అది చూస్తుండగానే ఆ శిశువు పర్వతాకారుడే గర్జింపసాగాడు. ఇదంతా ఈ భగవంతుని లీల అని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు గుర్తించాడు. భగవంతుని గర్జనలను విని బ్రహ్మదేవుడు ఆ స్వామిని స్తుతించాడు. ఆయన స్తోత్రములకు వరాహ భగవానుడు ప్రసన్నుడయ్యాడు. లోక కళ్యాణము కొరకై ఆ స్వామి జలములో ప్రవేశించాడు. కొంతసేపటికి జలములో మునిగి ఉన్న భూమిని తన కూరలపై నిలుపుకొని పాతాళ లోకం నుండి పైకి తెచ్చాడు. మార్గ మధ్యమున ఆ ప్రభువునకు విఘ్నం కలిగించుటకై హిరణ్యాక్షుడు అడ్డుతలిగాడు. అతడు జలములోనే తన గదతో ఆ స్వామిని ఎదిరించాడు. ఆ కారణమున దేవదేవుని కోపము చక్రములు తీక్షణమాయను. సింహము ఏనుగు వలె ఆ జగన్నాథుడు ఆ హిరణ్యాక్షుణ్ణి అవలీలగా సంహరించాడు. జలముల నుండి బయటకు వచ్చిన వరాహ భగవాను చూచి బ్రహ్మాది దేవతలు అంజలి ఘటించి అనేక విధములా కొనియాడారు. అంతటా ఆ స్వామి ప్రసన్నుడై తన గిట్టలచే జలములను నిరోధించి దానిపై భూమండలమును స్థిరముగా ఉంచాడు. భూమండలమును ఉద్ధరించి లోకములను కాపాడిన వరాహ భగవానునకు మనమందరము నమస్కరిద్దుంగాక. నరసింహ అవతారం మనం విన్నాం. ఒక ప్రహ్లాదుని కోసం మరి నరసింహుడు అవతరించాడు. ఇదైతే మనం విన్నాం ఆల్రెడీ. వామనుని అవతారం మనం విన్నాం ఈరోజు. జై శ్రీమన్నారాయణ అనండి. ఇకపోతే పరశురామ అవతారం. ఈయన శ్రీమన్నారాయణ అంశనే. ఆ కాలంలో క్షత్రియులకు గర్వం బాగా పెరిగింది, ఎవరిని లెక్క చేయట్లేదు. ఇలా గర్వం ఎట్లంచాలనుకొని బ్రాహ్మణుడుగా అవతరించాడు. ఆయన తల్లి రేణుక, తండ్రి జమదగ్ని. సప్త ఋషులలో జమదగ్ని ఒకడు. మరి జమదగ్నికి జన్మించాడు ఆయన.
పరశురాముడు శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణుడుగా పుట్టిన ఆ జమదగ్ని యొక్క తలకాయను కామధేనువు కోసం నరికేస్తాడు కార్తవీర్యార్జునుడు. తలకాయ నరికినప్పుడే భార్గవ రామ భార్గవ భార్గవ అని తల్లి 21 సార్లు అరుస్తుంది. తల్లి అరుపులను విని అరణ్యంలో ఉన్న భార్గవరాముడు పరిగెత్తుకొచ్చాడు. వచ్చే వరకు తలకాయ తెగిపోయింది. అమ్మా, ఎవడు నా తండ్రి యొక్క శిరస్సు నరికినవాడు అని. కార్తవీర్యార్జునుడు అంటే ఏ వంశం అంటే క్షత్రియుడు అన్నాడు. ఏ వంశము నా తండ్రి తలకాయ నరికిందో ఆ వంశము భూమి మీద లేకుండా చేస్తా అన్నాడు. క్షత్రియులను మొత్తం అంతం చేస్తాడు. బ్రాహ్మణుడు అయ్యుండి ఆలోచన చేశాడు. ఏం శక్తి సరిపోలే ఆయనకు. పరశురాముడు శ్రీమన్నారాయణ అవతారం కానీ ఎవరి శిష్యుడైనా పరమశివుని శిష్యుడు. హిమాలయాల్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన ధ్యానానికి సంతోషించిన శివుడు తపస్సు చేశాడు. శివుడికి ఏం కావాలి నాయన భార్గవ అన్నాడు. స్వామి, నా తండ్రిని చంపిన క్షత్రియ వంశాన్ని అంతం చేయాలనుకుంటున్నాను నేను. నాకు ఒక దివ్యాస్త్రమే, ఒక్క అస్త్రము చేత లక్షల మందిని కూడా దెబ్బ తీయాలది. నా ముందు ఎవడు నిలవద్దు గెలవద్దు. అటువంటి దివ్యాస్త్రం ఈ పరమేశ్వర అంటే పరశుహస్తాయ నమః. శివుడి చేతిలో ఒక గొడ్డలు ఉంటుందట. దాన్ని ఎవడి మీద వేసినాక వాడు బతికే అవకాశం లేదు. ఇగో ఈ గొడ్డలు ఇస్తున్నా, పరశు అంటే గొడ్డలి. ఇక నుంచి నీవు లోకంలో భార్గవరాముడు అని అనరు, నిన్ను పరశురాముడు అంటారు నేను గొడ్డలు వేయడం వల్ల. అందుకని ఇది సామాన్యమైన జనములో ఎవరి మీద, ఇది ఎవడి మీద వేసినా వాడు మాత్రం బతకడు చూడు సుమా అన్నాడు. పరశురాముడు అయ్యిండు. ఆ గొడ్డలు తెచ్చిండు. క్షత్రియులు చీరలు కట్టుకొని గుహల్లో దాచుకొని బతికిన వాళ్ళు బతికారు. నిలబడి ఆయనకి ఎదురుగా యుద్ధం చేసిన వాడు ఎవడు బతకలే. 21 సార్లు భూమండలం మొత్తం జయించి రక్తాన్ని ఏరులై పారించి చివరికి కురుక్షేత్రం దగ్గర వచ్చి శమంతకమని ఒక కొలంలో స్నానం చేసి బ్రహ్మహత్యా పాతకం దోషం పోగొట్టుకొని ఆయన మళ్ళీ ఎక్కడ వెళ్ళిండు? శివుని దగ్గరకు పోయిండు. అక్కడ మన విఘ్నరాజుడు ఉన్నాడు. తెల్లవారుజామునే వెండు, ఇంకా 2 అవుతుంది అంతే. పార్వతి, అమ్మ, పరమేశ్వర, శివయ్య, మీరే నా తల్లిదండ్రులు, మీరు ఇచ్చిన గొడ్డల చేత లోకాలన్నీ జయించా, మీ దర్శనం కావాలని అర్ధరాత్రి వచ్చాడు. గేటు దగ్గర వినాయకుడు ఉన్నాడు. ఈ చిమ్మ చీకట్లో ఏంటయా నువ్వు, పొద్దుగాల రాపో దర్శనానికి అన్నాడు. ఎవడరా బాలకా నువ్వు అన్నాడు. ఈ లోపల ఈయనకు తెలియడు ఈయన ఎవడనేది. ఎవడరా నువ్వు అంటే నేను రా విఘ్నేశ్వరుని అన్నాడు. గౌరవం ఉంటే గౌరవం, మాట పెరిగింది. ఈ పరశురాముడు అవకాశం కదా, వీడు చాలా గర్వపడుతున్నాడు. ఏమనుకున్నావు రా నన్ను అన్నాడు గణపతి. ఓరి బాలక, నేను పరశురాముని రా, నా శక్తి నీకు తెలియదా అన్నాడు. అట్లనా, నీ శక్తి నాకు తెలుపుతావా అని కళ్ళు మూసుకొని చూశాడు. నిరపరాధులైనటువంటి లక్షల మంది క్షత్రియుల్ని చంపి వచ్చాడు. ఇలాంటి పాపికి శివుడి దర్శనమా అని తొండము ఉన్న చోటనే కూర్చొని పెంచాడు. తొండం చేత పరశురాముని బంధించాడు. ఆ పరశురాముని తెల్లారే వరకు 7 సముద్రాల్లో ముంచాడు, పుణ్య నదుల్లో ముంచాడు. తెల్లవారేటప్పటికి తెచ్చి మళ్ళా శివపార్వతుల అంతఃగృహం దగ్గర వదిలాడు. గాలి లేదు, నీళ్లు తాగిండు, అది ఇది అతలాకుతలం అయిపోయాడు. ఈ కుర్రకుంక నన్ను ఏం తిప్పలు పెట్టిండ్రా రాత్రి మొత్తం అని. ఒరి బలక, నన్ను రాత్రి మొత్తం ఇంత ఇబ్బంది పెడతావా, ఇక నీ అంతం చేస్తారా అనుకొని ఆ గొడ్డలు తీసుకొని ఇలా ఒకటేసిండు అంతే గణపతి మీద. బోలాశంకర మహారాజుకి. శివుడు ఏమన్నాడు, ఈ గొడ్డలి ఎవరి మీద పడ్డావాడు బతకడు. అప్పటికే ఒకసారి శివులం చేత వినాయకుని తలకాయ పోయింది. గణపతి గ్రహించిండు. శివయ్య, ఇప్పటికే ఓసారి నా తలకాయ పోయింది నీ చేతిలో, ఈ గొడ్డలికి నేను పోతే బాగుండదు, ఏదో ఒక అవయవం ఇస్తానని క్షమించు అని ఇట్లా పక్కకు జరిగితే ఆ గొడ్డలి వచ్చి దంతాన్ని ఇరుక్కొట్టింది. అప్పుడు ఏకదంతం అని నామం వచ్చింది. ఏకదంతం ఎందుకు వచ్చిందో చాలామందికి తెలియదు. కథ ఇది. పరశురాముని చేత దెబ్బతిన్నది. అది పరశురామ అవతారం. అమ్మా అన్నవారికి లోపలికి వెళ్ళి అమ్మ పార్వతీదేవి పరిగెత్తుకొచ్చింది. ఎవడ్రా వాడు, నా కొడుకును కొట్టినటువంటి వాడు దుర్మార్గుడా అని లొల్లి చేసుకుంటూ వచ్చే వరకే అమ్మవారి కోపం చాలా ఆగ్రహమైపోయింది. తన ప్రియపుత్రుని ఇట్లా అనేవారికి, ఓ ఈ దుర్మార్గుడా, నా కుమారుణ్ణి చంపుతావురా మేమిచ్చిన గొడ్డల చేత అని కమండలంలో నీళ్ళు తీసుకొని పోసుకుంటూ నేను మంత్రించి వీని భస్మం చేద్దామని.
లోపల నుంచి శివుడు పరిగెత్తుకొచ్చాడు, పార్వతీ ఆగు, పార్వతీ ఆగు ఆగు ఆగు, వీడు మన కొడుకి, వాడు మన కొడుకి, పరశురాముడు మన పుత్రుడు, మన భక్తుడు, మన శిష్యుడు, వారిని చంపొద్దు, ఆగు ఆగు అంటే, నేను ఆగను, నా కొడుకును కొడతారా వీడు. పార్వతి నా మాట విను, కొంచెం ఓపిక పట్టు, నేను చెప్తా విను. ఓరి పరశురామ, అమ్మ కోపం వచ్చిందిరా, చంపుతుందిరా నిన్ను, పోయి కాలం మీద పడిపోరా అంటే అమ్మకు నమస్కరించి పరశురామకృత దుర్గాస్తవం అని ఉంటుంది పురాణాలలో. పరశురాముడు అనేక విధాలుగా అమ్మవారిని స్తుతిస్తే అప్పుడు శాంతిస్తుంది. ఈ విధంగా పరశురాముడు మృత్యువునే జయించినటువంటి మహానుభావుడు శివానుజ్ఞ వల్ల. కాబట్టి ద్రోణాచార్యునికి విద్య నేర్పిండు, భీష్మునికి విద్య నేర్పిండు. ఇప్పటికీ ఆ శ్రీరామునికి అడ్డం తగిలిండి శివధనస్సును మెరిచినందుకు. కాబట్టి ఆయన చాలా గొప్ప మహానుభావుడు. ఇప్పటికి మహేంద్రగిరి పర్వతం ఒరిస్సాలో ఉంటుంది. అక్కడ కొండ మీద ఇప్పటికి ఉంటాడట, ఒరిస్సాలో. అక్కడ కొండల మీద ఉంటాడట, ఎవరికి కనిపించాడు, కానీ తను మాత్రం అవ్యక్తంగా ఉంటాడు ధ్యానం చేసుకుంటూ. అది పరశురామ అవతారం కథ. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ అవతారం వచ్చింది 7వది ఇక్కడ మనకి ఇందులో. కాబట్టి రాముడు పురుషోత్తముడు. రామావతారంలో కూడా సమస్య ఏమైంది, ఈ రావణాసురుడు పుట్టాడు, కానీ వీడి తపస్సులో ఏంది, దేవ దానవ కిన్నెర కింపురుష యక్ష రాక్షస అని ఎవ్వని చేత సావద్దు నేను అనుకున్నాడు, కానీ పొరపాటున మానవ అనలే. జై శ్రీరామనండి. అందుకని భగవంతుడు రామావతారంలో మానవుడిగా పుట్టాడు. ఏమయ్యా, తపః స్వాధ్యాయ నిరతం తపస్వీం వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ సంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. రామాయణం అండి బాబు, ఆది కావ్యము. అప్పటి వరకు కావ్యాలు లేవు. 24,000 శ్లోకాలు ఉన్నాయి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున రాసుకుంటూ వెళ్ళాడు వాల్మీకి. తపః స్వాధ్యాయ నిరతం. ఎవరు? తపస్సు చేసేవాడు వాల్మీకి. నిరంతరం తపస్సులో ఉన్నాడు. ఆయన దగ్గరికి నారదుడు వచ్చాడు. ఈయన నారదుడు ఎవరు? ఈయన తపస్వి, స్వాధ్యాయం చేసేవాడు. ఇద్దరు మహా తపస్సుల మధ్యన జరిగినటువంటి సంభాషణ చూడండి. అప్పుడు వాల్మీకి అడుగుతాడు, మహర్షి నీకు అన్ని విషయాలు తెలుసు, లోకంలో ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్కు కలిగినవాడు, చేసిన మేలు మరవనివాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఉన్నాడయ్యా ఒకడు, ఆయనే ఇక్ష్వాకు వంశ ప్రభువో రామో నామ జనైశ్రుత. ఇక్ష్వాకు వంశంలో రాముడు అనే ఒక పుణ్యాత్ముడు ఉన్నాడయ్యా అంటే ఆయన జీవన చరిత్ర అంతా చెప్పడం జరిగింది. 60,000 సంవత్సరాలకు దశరథునికి రాముడు జన్మించాడు ఈ రావణాసురుని అంతం చేయడానికి. కాబట్టి చిన్న పిల్లవాడు ఉన్నాడు. విశ్వామిత్రుడు వచ్చాడు, ఆయన యజ్ఞాలు చేస్తున్నాడు. ఆయన యజ్ఞాలకు చాలా ఇబ్బందులు కలుగజేస్తున్నారు. ఆ విశ్వామిత్రుడు వచ్చాడు, అయ్యా కొంచెం నీ పిల్లలు ఆ యజ్ఞానికి నాకు ఇబ్బందులు కలగజేస్తున్నారు అంటే, విశ్వామిత్రుడు వాళ్ళు చంపలేక కాదు, ఆయన తపస్సులో ఉంటాడు కాబట్టి. విశ్వామిత్రుడు రాముని పరిచయం వల్ల విశ్వామిత్రుడు అలాగే ఉన్నాడు, కానీ రాముని కీర్తి పెరిగింది. విశ్వామిత్రుడు ద్వారా రాముని కళ్యాణం జరిగిపోయింది. పంపనన్నాడు కానీ భయపడ్డాడు. వశిష్ఠుడు అన్నాడు, అయ్యా ఈయన సామాన్యుడు కాడు విశ్వామిత్రుడు, నీకేం కాదు పంపించేయి అంటే పంపుతాడు. అక్కడ మొట్టమొదట ఎవరిని చంపాడు రామాయణంలో? రాముడు తాటకిని చంపాడు. జై శ్రీమన్నారాయణ అనండి. కృష్ణావతారంలో ఎవరిని చంపాడు? మొట్టమొదట పూతనను చంపాడు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదట తాటకితోటి స్టార్ట్ చేసిండు రామాయణంలో. కృష్ణావతారంలో పూతనతో స్టార్ట్ చేసినప్పుడు ముఖం ఇట్లా దిక్కున్నట్టు, అబ్బా రామావతారంలో ఆడామినే అయింది, కృష్ణావతారంలో ఆడామితో ముఖం స్టార్ట్ చేస్తున్నా అని. జై శ్రీమన్నారాయణ. ఆ విధంగా సీతారాముల కళ్యాణాంతరం వస్తుంటే పరశురాముడు అడ్డం వచ్చాడు. ఆ శివ ధనుర్భంగం విరవాలంటే ఈ సీతామాత నాగల్సార్లో దొరికింది. బీహార్లో సీతామడి ఉంటుంది, అక్కడ దొరికింది. ఈమెను తీసుకెళ్ళాడు. ఈ శివధనుర్భంగం, శివధనుస్సు ఎక్కడిది? త్రిపురాసురులను చంపినప్పుడు ఒక దివ్య బాణం తయారు చేసుకున్నాడు శివుడు. దాన్ని అంతా అయిపోయిన తర్వాత జనక మహారాజు దగ్గర దాపెట్టాడు ఆ ధనస్సును. ఇది ఇక్కడే ఉంచవయ్యా అని. ఆ శివధనుస్సు ఎక్కడుందో కూడా మేము వెళ్ళి చూసాం. జనకపూర్లో ఉంది, నేపాల్లో. జయ శ్రీమన్నారాయణ. ఒక పరిశోధన, సీతమ్మ ఎక్కడ పుట్టిందో పరిశోధన, అశోక వాటికి ఎక్కడుందో వెళ్ళాం. అగ్ని పరీక్ష సీతమ్మది ఎక్కడుందో వెళ్ళాం. పరిశోధన చేసినాం అంతే. శ్రీలంకలో ఉంది అగ్ని పరీక్ష. అశోకవనం శ్రీలంకలో ఉంది. హనుమాన్ ఎక్కడ దిగింది? శ్రీలంకలో ఉంది. కాబట్టి ఆ ధనస్సును సీతమ్మ
10,000 మంది పడితే కూడా లేవదట మామూలుగా మనుషులు. చుటికన వేలతో ఆడుకుంటుందట దాంతో, ధనుసుతో. ఏమనుకున్నాడు అప్పుడు జనక మహారాజు, వామ్మో ఈ పిల్ల సామాన్యమైనది కాదురా నాయన, ఈ ధనస్సును ఎవడు లేపుతాడో వానికే నిన్ను ఇస్తే బిడ్డ అనుకున్నాడు మనసులో. పెరుగుతూ వచ్చింది, పెద్దగా అయింది. ఇంకా ఈ ధనస్సును లేపేటోడు మనగాడు కావాలంటే ఎవరు లేపకపోతారు. విశ్వామిత్రుడు వెంటనే అక్కడ తీసుకొని పోతుంటే అక్కడ మాత అహల్యాదేవి తపస్సు చేస్తూ ఉంటుంది. పోతూ ఉంటే చూడండి ఎంత పెద్దది రామాయణం అంటే, ఆమె రాయిలో కూర్చొని రామ్ 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 అంటుంది. అక్కడి నుంచి పోతున్నాడు. తాటగిని చంపిన తర్వాత ముందుకు పోతుండే, యజ్ఞం అంతా అయిపోయింది. మారీచు సుబాహులను దెబ్బలు కొట్టారు, అక్కడి నుంచి పారగొట్టారు, రాక్షసులను చంపేసి. ఎక్కడనో ఆశ్రమంలో చూస్తే రామనామం వస్తుంది. ఎవరిది మహాత్మా, ఈ ఆశ్రమం ఇంత బాగుంది కానీ పాడుపడిపోయింది అంటాడు శ్రీరాముడు. పదా నేను చెప్తా ముందు. కనవరకే చటుక్కున ఒక రాయికి కాలు తగిలింది రాముంది. అందులోంచి ఉత్పన్నమైంది ఒక మహాతల్లి అహల్యాదేవి. రామాని చరణము సోకినట్టి శిల ఎవని రూపగుటొక్క వింత, సుస్థిరముగా నీటిపై గిరులు తేలినదొక్కటి వింతగాక, శ్రీరామాని స్మరణ ధరల్చు మానవులు సద్గతి చెందెడిదెంత వింత, ఈ ధరణి ధరాత్మజారమణ దశరథి కరుణాపయోనిధి. ఒక్క పొరపాటు చేసింది అహల్య. గౌతముడి కోపం వచ్చింది. నువ్వు మనిషివి కాదు, నీకు మనస్సు లేదు. ప్రతి మనిషి భోజనం సపరేట్గా తింటాడు, ఎవడు ఎవనిలాగా తినడు. ప్రతి మనిషి కామసుఖాలు సపరేట్గా అనుభవిస్తాడు, ఎవడు ఎవనిలాగా అనుభవించాడు. దేవేంద్రుడు వచ్చి నేను మోసం చేస్తే నీకు తెలిసి మోసం చేసినావు నన్ను, కాబట్టి నీకు మనస్సు లేదు, రాయికి మనస్సు ఉండదు, రాయి వైపు అన్నాడు. రాయి అయిపోయింది. దేవేంద్రుడు కనిపించాడు. ఓరి దుర్మార్గ, ఒక మహర్షి భార్యని చెరుస్తావురా, నీ వృషణములో నేల పడిపోయి నువ్వు నపుంసకుడు వైపో, నీ శరీరం అంతా యోనులైపోగాక. జై శ్రీరామ్. ఇక్కడ నిలబడితే నేను బూడిద చేస్తే పారిపోరా అన్నాడు. దేవేంద్రుడు పారిపోయాడు. వృషణాలు నిలబడ్డాయి, నపుంసకుడు అయిపోయాడు. ఆ తర్వాత అష్ట కష్టాలు పడి మళ్ళీ ఆయన తపస్సు చేత మళ్ళీ కొంచెం మంచిగా అయిపోయాడు. తర్వాత ఆమె అంటుంది, మాత అహల్య రాయిగా ఉంది కదా, రామా అది గౌతమ మహర్షి నీ భార్యను నేను, నన్ను ఏదో పొరపాటైంది, నన్ను క్షమించు. మహాత్ములకు క్షమ అని లేకపోతే మహాత్ములు గారు వాళ్ళు, కాబట్టి నీకు క్షమ ఉండాలి మహాత్మా అంటే. కళ్ళు మూసుకొని చూసి ఎంతో సేవ చేసింది నాకు, ఈమెను ఇట్లా రాయిగా ఉంచితే లాభం లేదు. కానీ యుగం మారే వరకు నువ్వు, త్రేతాయుగంలో రాముడు వచ్చే వరకు నువ్వు రాయిగా ఉండు. సత్యయుగంలో జరిగిన మాట. యుగం మారే వరకు నువ్వు రామ్ 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 అనుండు. రాముడే నీ తపస్సుకు మెచ్చి వచ్చినాడు, ఆయన కాలు నీకు తలిగినాడు, నువ్వు పాపం నువ్వు పవిత్రమైపోతావు అంటే అప్పుడు రాముడు తలిగితే రాముడు లేచి, అమ్మా నీ తపస్సుకు నేను శిరస్సు వంచుతున్నాను, అమ్మా నీ తపస్సు దివ్యమైంది, అమ్మా అహల్య నీ తపస్సు దివ్యమైపోయింది, కాబట్టి నీ నామము అహల్య అని ఎవడు పలుకుతాడో వాడి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అహల్య అన్నాడు ఒకసారి. అహల్య అమ్మా నీ నామం పలికిన వాని పాపాలు పంచపాతకాలు పోతాయిపో అన్నాడు. చూడండి అంత పవిత్రమైపోయింది. పతిత పావన సీతారాం అంటే ఏంది? పతిత అంటే చెడిపోయిన స్త్రీ, యోని అంటే ఆమె పతివ్రత పోయింది. కానీ నీవు పంచ కన్యల్లో నువ్వు ఒకదాన్ని ఉంటావు, నీకు కన్యాతత్వం ఇస్తున్నాను, ఇక నువ్వు కన్యవే ఎప్పటికి. అదండి రాముడి యొక్క దెబ్బ అంటే చూడండి. కాబట్టి ఆమె కన్యాతత్వం ఇచ్చేశాడు, పతివ్రతగా మారిపోయింది. ఆమె నామం స్మరిస్తే మోక్షం వస్తుందట. రామాయణం అండి బాబు, ఇది రామాయణం, ఇది అంతే. జై శ్రీరామ్ అనండి. అక్కడి నుంచి సీతా కళ్యాణం అయిపోయింది. సీతా కళ్యాణం నుంచి తిరిగి వస్తుంటే పరశురాముడు వచ్చాడు. ఈ ధనుర్బాణం లేపినవాడు రాముడే, ఎవరు లేవలేకపోయారు, విరిచేశాడు దాన్ని. పరశురాముడు విన్నాడు, ఎవడ్రా నా పరమాత్మ శివుడి యొక్క ధనస్సును విరిచినవాడని వస్తూనే ఉన్నాడు వేగంగా. వచ్చేవరకే కోదండపాణి ఉన్నాడు, ఆయన నారాయణుడే ఈయన నారాయణుడే. ఓరి బాలక ఇంత లేవు, పరమేశ్వరుడు ధనస్సును విరుస్తావురా, చెయ్యిరా నాతో యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు రాముడు అన్నాడు, సరే నీవెవరో నాకు తెలుసు, కానీ నేనెవరో నీకు తెలియదు అనేటప్పటికీ వైష్ణవ బాణం ఉంటుంది ఎవరి దగ్గర? పరశురాముని దగ్గర. ఓరి బాలక
నువ్వు ఆ శివధనస్సును విరిచినావు కదరా, ఈ వైష్ణవ ధనస్సును వట్రా చూద్దామన్నాడు. శ్రీరామచంద్రుడు వైష్ణవుడు కదా, వైష్ణవే ఆయన, విష్ణువే ఆయన. ఆ ధనస్సును సునాయాసంగా లేపట్టాడు. అంతే, అమ్మ బాబు వీడు కూడా సామాన్యుడు కాదురా బాబు అని కళ్ళు మూసుకొని చూస్తే సాక్షాత్ విష్ణువే. బండన భీముడు ఆ ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళ ప్రచండ భుజ తాండవమూర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చున్గడగట్టి వేరిక డాండడ డాండ డాండ నిన దాండముల జాండము నిండమత్త వేదండము నెక్కి చాటెదన్ దశరథి కరుణాపయోనిధి. పరశురామ, ఈ నా ఎత్తిన బాణం వ్యర్థం కావడానికి వీలేదు. ఇది రామ బాణం. నీ తపస్సును కొట్టాలా, నీ గమనాన్ని కొట్టాలా? తపస్సు చాలా పుణ్యమైంది, దాన్ని కొట్టకు, నా గమనాన్ని కొట్టన్నాడు. ఎక్కడి నుంచి నడవను నేను, నా గమనం ఒక మహేంద్రగిరి పర్వతంలోనే ఉంటాను, ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళనని ఆ కొడితే ఆయన పాదాల దగ్గర పడి అప్పటి నుంచి పరశురాముని యొక్క గమనం తగ్గిపోయింది. జై శ్రీమన్నారాయణ. ఆ విధంగా అక్కడి నుంచి సీత రామలక్ష్మణుడు అయోధ్య రావడం, అక్కడి నుంచి కైకేయి వాళ్ళను వరం కోరుకోవడం దశరథుణ్ణి, అక్కడి నుంచి రాముడు అరణ్యాలు పోవడం, అయోధ్య అంతా ఆయన వెంబడేపడ్డది, మేము ఉండమయ్యా ఈ నగరంలో నువ్వు లేకుంటే అని. అక్కడ గంగానది దగ్గర విన్నాక గుహుడు కలవడం, గుహుడు తీసుకొచ్చి భరద్వాజాశ్రమంలో వదిలిపెట్టడం, అక్కడి నుంచి చిత్రకూట రావడం, చిత్రకూటం నుంచి 11-12 సంవత్సరాలు చిత్రకూటంలో ఉండి అక్కడి నుంచి శరభంగ మహాముని ఆశ్రమం వెళ్ళడం, శరభంగ మహాముని ఆశ్రమం వాయపో. జై శ్రీమన్నారాయణ. అద్భుతం అద్భుతం. 5 గంటలకు వెళ్ళాం, చలికాలం డిసెంబర్లో. వాళ్ళు ఎప్పుడో లేచి స్నానాలు చేసి రామ్ రామ్ అని తపస్సు చేస్తున్నారు. మనం కడుపు నిండా పొట్ట నిండా అన్నం తిని 7 గంటలకు లేవాలంటే అబ్బబ్బబ్బో అంటాం మనం. ఏమా శరభంగాశ్రమం లక్షల సంవత్సరాల కింద శరభంగాశ్రమం, లక్షల సంవత్సరాల నుంచి ఆశ్రమం ఇప్పటికీ తపస్సు నడుస్తుందాడ. ఆయన అంటాడు, రాముడు పోతాడు అక్కడికి, నాయనా నీ తపస్సు చాలా గొప్పది అనే వరకు రాముడిని చూసి ఆనంద కన్నీళ్ళ బాష్పం రాచి, రామా నీవు పరంధాముడవు, నా తపస్సుకు మెచ్చి వచ్చావు, ఇక నేను జీవించలేను, నా శరీరం నీ కాళ్ళ దగ్గర వదిలేస్తాను, నా శవానికి చితి మాత్రం నీవు ముట్టి అంటే ఆయన జ్యోతి నుంచి ఒక జ్యోతి వచ్చి రాముల్లో కలిసిపోతే శరభంగుని సమాధిని కట్టెలు పేర్చి ఆయన శరీరాన్ని కాల్చేస్తారు. అది శరభంగాశ్రమం. అక్కడి నుంచి సుదీక్షణ ఆశ్రమం పోతాడు ఆకాశుని శిష్యుడు, అక్కడి నుంచి ఆకాశాశ్రమం పోతాడు, అక్కడి నుంచి నాసిక్ నుంచి పర్ణశాల నుంచి అక్కడి నుంచి సీత వెళ్ళిపోవడం. మళ్ళా ఇక ఇదంతా రామాయణంలో చాలా పెద్ద కథ. కాబట్టి రాముడు ఆ రావణాసుని అంతం చేయడం, మళ్ళీ రావడం, ఇదంతా రామాయణంలో రాముని యొక్క అవతార కథ. జై శ్రీమన్నారాయణ. కృష్ణావతారం. మరి కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణావతారం వచ్చేటప్పటికి సమాజంలో అనేక దుస్సంఘటనలు, దుర్మార్గులు తండ్రిని కొట్టి జైల్లో వేసి కొడుకు అప్పుడే రాజు అయిపోతాడు, తండ్రి తర్వాత ఎట్లయినా వాడే కదా అయిపోయేది. ఇట్లాంటి దుర్మార్గులు చాలామంది అయిపోయారు. కాబట్టి దుర్మార్గుల్ని ఎట్లా జయించాలా అని భగవంతుడే ఒక అవతారం ఎత్తాడు. దుర్మార్గుల్ని అంతమందించడానికి వచ్చినటువంటి అవతారం. 2 అన్నదమ్ముల పిల్లలు అన్యాయంగా అడవుల పాలు చేశారు, జూదం ఆడిపించారు. సూది మొనంత స్థలమే అని అన్నాడు, 5 ఊర్లు ఏవయ్యా అన్నాడు. ఇచ్చిండా? ద్రౌపది వస్త్రాలు గుంజారు. కృష్ణుడు ఎక్కడున్నాడు? కనిపించాడా? కనిపించలే. వంచన లేకనే వలవలిచ్చినవాడు పాంచాలి సభలో నా భంగమొందిన నాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఇస్తూనే ఉన్నాడు. మరి అభిమన్యుని చంపేశారు అందరు కలిపి. అర్జునుడు వచ్చాడు, రేపు సాయంత్రం వరకు ఆ సింధు రాజును కానీ చంపకపోతే నేను కట్టెలు పేర్చుకొని అగ్నిలో దూకి చేస్తా అన్నాడు. రేపు సాయంత్రం వరకు వాడిని వెళ్ళనీయలే, కనపడనీయలే. కృష్ణ భగవానుడు ఏం చేయాలి, అర్జునుడు సచ్చినట్టు ఉందిరా అనుకున్నాడు. తన జయద్రథుడు అని పేరు. మరి ఆడు కనబడకపోతే రేపు అర్జునుడు చచ్చేది ఉంది కదా. సాయంత్రం అయింది, రేపు వాడు దాక్కున్నాడు, దొరుకుతలేడు, సాయంత్రం అవుతుంది, అర్జునుడు చచ్చిపోతాను ప్రతిజ్ఞ చేసే. కాబట్టి
సూర్యునికి చక్రం అడ్డం వేశాడు గోవిందుడు. అది కృష్ణుని యొక్క గొప్పతనం. సాయంత్రం అయిపోయింది అనుకున్నాడు. ఆహాహా, ఇప్పుడు అర్జునుడు రావాలి అని పరిగెత్తుకుంటూ వచ్చాడు జయద్రథుడు. అర్జున, సాయంత్రం అయింది కదా, మరి వాళ్ళు చావాలనుకున్నావు కదా. అవును స్వామి, ఇంకా తప్పదు, చచ్చిపోతాను నేను అన్నాడు. అని నవ్వుతున్నాడు వాళ్ళందరూ. దుర్యోధనుడు వాళ్ళందరూ కౌరవ పైన. అర్జునుడు చావాల్సిందే, మాట అంటే మాటే అర్జునుడిది, చావాల్సిందే అనే వరకే అది ఇది ఏర్పాటు చేస్తున్నాడు. ఇక చచ్చిపోతా కృష్ణయ్య అనే వరకే. పిచ్చోడా కొద్దిగాగు అని సుదర్శనాన్ని పక్కకు తీసేస్తే మళ్ళా సూర్యాస్తమయం ఇంకా గాలే టైం ఉంది. అర్జున, సూర్యాస్తమయం గాలే, దెబ్బ పెట్టేసి ఒకటే దెబ్బ అన్నాడు అంతే. గోపాలకృష్ణ మహారాజుకి. అందరూ ఆశ్చర్యానికి గురైపోయాడు. వాడిగా పరిగెత్తడానికి వీల్లేదు. అర్జున ఎసి పాశుపతాస్త్రం అన్నాడు. శివుడిచ్చింది, తిరుగులేదు, నువ్వు ఎక్కడ అనుకుంటే అక్కడ కొడుతుంది. ఆ సైంధవుడు జయద్రథుని యొక్క తండ్రి తపస్సు కురుక్షేత్రంలో ఒక దగ్గర కూర్చొని, ఎవడైనా నా కొడుకు తలకాయ వగలు కొడితే వాని తలకాయ 100 ముక్కలు కావాలి. ఈ జయద్రథుని తలకాయ వగలు కొడితే అర్జునుడి తలకాయ 100 ముక్కలు కావాలి. అబ్బా, ఎట్లా చేయాలి ఇది? ఎవరిని ఒడిలో పడితే వాడు చచ్చేది ఇంకొకటి ఉందని దాన్ని. కాబట్టి అర్జున, వాని తలకాయ సరిగ్గా వెళ్ళి వాని తండ్రి ఎక్కడ తపస్సు చేస్తున్నా అక్కడ వాడాలని కొట్టుదాన్ని అన్నాడు. ఆ తలకాయ పోయి వాని తండ్రి ఒడిలో పడితే ఆ తలకాయ చూసి వాని తండ్రి తలకాయ కూడా 100 ముక్కలు అయిపోయి చచ్చాడు. ఈ విధంగా అర్జునుడికి ప్రాణభిక్ష పెట్టాడు. ద్రౌపదికి వస్త్రాపం ఇచ్చాడు. అర్జునుడు మరి ఈ కర్ణుడి దగ్గర నాగాస్త్రం ఉంది. అప్పుడు ఒక అరణ్యాలు తగలబెడుతుంటే ఆ పాము పగబట్టింది. కర్ణుని దగ్గరకు పోయింది. నన్ను గురి చూసి కొట్టు, ఒక దెబ్బకి వేసి కాటు పెట్టి చంపేస్తా అన్నది. నాగాస్త్రం వేసేసిండు అంతే. కానీ కృష్ణుడు చూసి ఆ నొగలు కిందికి నొప్పేటప్పటికీ క్షణమాత్రంలో కిరీటం కింద పడిపోయింది. అర్జున, బతికిపోయినవయ్యా, అది ఆ పాము నిన్ను కరిసి చంపుతుండే అన్నాడు. ఆ కృష్ణుడు ఆ క్షణంలో కనుక కాపాడకపోతే అర్జునుడు ఆ రోజు పోయేవాడే. ఆ విధంగా శక్తి అనే ఒక ఆయుధం ఉంది కర్ణుని దగ్గర. అది ఎవరి మీద వేసినా వాడు బతకడు. 10 రోజులు భీష్ముడు యుద్ధం చేశాడు, 5 రోజులు ద్రోణుడు యుద్ధం చేశాడు, 2 రోజులు కర్ణుడు యుద్ధం చేశాడు, 1 రోజు శల్యుడు యుద్ధం చేశాడు 18 రోజుల యుద్ధంలో. కాబట్టి 2 రోజులు కర్ణుడు యుద్ధం చేస్తుంటే అర్జునుడిని తప్పించుకొని పోతున్నాడు కృష్ణుడు. ఈ కర్ణుని దాటికి ఎవరు నిలబడతలేరు. ఈ కర్ణుడేమో పరశురాముని శిష్యుడు. వచ్చిన బాధ అది. దివ్యాస్త్రాలు చాలా ఉన్నాయి, శాపాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే గురుద్రోహం ద్వారా విద్య నేర్చుకున్నాడు. పరశురాముని శాపం పెట్టిండు. కోరి, నువ్వు బ్రాహ్మణుని కాదురా, పురుగు గరిసి అంత రక్తం వెళ్తుంటే ఇట్లా కూర్చున్నావంటే నిజం చెప్పురా అన్నాడు. నేను బ్రాహ్మణుని కాదు, పొరపాటు అయిందనే వరకే పోరి, దొంగతనం పేరుతో అబద్ధం చెప్పి ఇన్ని విద్యలు నేర్చుకున్నావు కదా, కష్టకాలంలో నీ బ్రహ్మాస్త్ర ప్రయోగం నీకు గుర్తుకు రాదుపో అన్నాడు. ఇంకా అందువల్ల ఆయనకు బ్రహ్మాస్త్ర ప్రయోగం గుర్తుకు రాలే సమయానికి వచ్చేటప్పటికి. ఆ కృష్ణుడు రోజు రోజుకు తిప్పుతా ఉన్నాడు. శక్తి అనే ఆయుధం ఉంది. కర్ణకుండ కవచకుండలు ఇచ్చినందువల్ల ఈ శక్తి ఆయుధాన్ని అర్జునుడి మీద ఏదైనా వేద్దామని చూస్తుండే ఆయన. కానీ ఘటోత్కచుడిని బాగా లేవనెత్తిండు కృష్ణుడు. ఘటోత్కచ కదా, ఈ కర్ణ పని నువ్వే చేయాల్సి, ఇవ్వని వల్ల కాదన్నాడు. ఘటోత్కచుడు వెళ్ళాడు. అతల్లా కుతలం చేసిన కౌరవ పక్షాన్ని. దుర్యోధనునికి మంట మండింది. కర్ణ, ఏమన్నా చేయి, వీడిని మాత్రం చంపారేసుడు. ఇక నాకు వద్దు, వీడు లక్షల మందిని చంపుతున్నాడు, వీడు ఒక్కడే అనే వరకే ఇక టెన్షన్ పెరిగిపోయింది. వీడు ఎట్లా చస్తలేడు, వాడు ఎన్ని బాణాలు వేసినా ఇరుక్కొడుతున్నాడు పట్టుకొని. ఆ శక్తి అనే ఆయుధాన్ని వేసే వరకే ఘటోత్కచుడు చచ్చిపోయాడు. జై శ్రీమన్నారాయణ. ఘటోత్కచుడు చచ్చిపోయిన తర్వాత కర్ణుని వైపు యుద్ధానికి మళ్ళించాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు కదా, ఎందుకు కృష్ణ నన్ను కర్ణునితో యుద్ధం చేయిస్తలేమంటే, శరముడు ఓపిక పట్టు, కొంచెం కాదు, సమయం కాదు ఇది అన్నాడు. అక్కడి నుంచి కర్ణుడు వస్తుంటే ఇక్కడి నుంచి పారిపోతున్నాడు కృష్ణుడు రథాన్ని తీసుకొని. ఇవన్నీ భారతంలో చాలా విషయాలమ్మా. చూడండి, చాలామంది ఏమనుకుంటున్నారే, అర్జునుడే కర్ణుని చూసి పారిపోతే యుద్ధం చేసేవాడేవాడు ఆయన కర్ణునితోటి అంటే, వాడేమో అర్జునుడి మీద వేద్దాం శక్తి అని అతను అనుకుంటున్నాడు. ఈ శక్తి ఉన్నంత వరకు నేను యుద్ధం చేయనియొద్దని అర్జునునితోటి జాగ్రత్తగా కృష్ణుడు అర్జునుడిని కాపాడిండు. ఆ విధంగా శ్రీకృష్ణుడు అనేక విధాలుగా పాండవుల్ని కాపాడుతూ వచ్చాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. బోలో గోపాలకృష్ణ మహారాజుకి. బుద్ధావతారం కూడా ఉంది భాగవతంలో. ఈయన కూడా నేపాల్ రాజ్యంలో జన్మించారు. సత్యాన్వేషణలో ఆయన జ్యోతిష్యం చూపితే సన్యాసైతడని ఉంది. ఇక వద్దు సన్యాసైతడని చెప్పి ఇంట్లోనే పెట్టిరు. ఇంట్లోనే పెట్టిన ఆయన కర్మలో రాసినది సన్యాసి అయ్యే తీరిండు. బయటికి వెళ్ళేదాడివే దుఃఖం ఎక్కడ చూసినా.
ఏంది కారణం అని చెప్తే ఈ దుఃఖానికి అంత కోరికలే కారణం, ఇదంతా వద్దనుకున్నాడు. ఒక కొడుకు పుట్టిండు, అక్కడ సిద్ధార్థుడు అని పేరు పెట్టిండు. ఆయన వెళ్ళిపోయి తపస్సులో కూర్చున్నాడు బుద్ధగయలో. ఆయన జ్ఞానం పొంది ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం పోయింది. కారణం ఏంది? ఆయన హిందూ ధర్మంలో ఉన్నాయి అన్నీ ఆయన ఆపోసన బట్టి, హిందూ ధర్మంలో లేనిది ఏం లేదు. కాబట్టి బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, అహింస పరమో ధర్మ, అహింసతో ఉండండి అనేది మంచి బోధించాడు ఆయన. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా బుద్ధమతం వెళ్ళిపోయింది. కాకపోతే హిందూ ధర్మంలో ఉన్నాయి కొన్ని ఖండించాడు. యజ్ఞాలలో జీవహింస చేయరాదు, పశువుల్ని కోయరాదు అని. జై హనుమాన్, జై శ్రీరామ్. ఆ విధంగా బుద్ధ అవతారం విన్నాం. కల్కి అవతారం రాబోతున్నది. మరి కల్కి అవతారం రాబోతుంది అని మనకు శంబలా గ్రామంలో ఉత్తరప్రదేశ్లోనే ఉంది అది. అక్కడ కల్కి అవతారం రాబోతున్నదట. కాబట్టి కల్కి అవతారం కూడా ధర్మం అంతా నశించిపోయినప్పుడు కలియుగ అంతంలో వస్తుంది. కానీ 4,32,000 సంవత్సరాల కలియుగంలో ఇప్పుడు 5,126 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా చాలా సంవత్సరాలు ఉంది కలికి రావడానికి. ఒక ఖడ్గం ధరించి గుర్రం మీద వచ్చి దుర్మార్గుల్ని అంతం చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి కలికి అవతారం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఈ విధంగా శ్రీమన్నారాయణుని అవతారాలు విన్నాం మనం. కాబట్టి ఎందుకు విన్నామంటే ఆయన అవతారాలు వింటే సుఖం లభిస్తుందట, దుఃఖాలు తొలగిపోతాయట, దశ తిరిగిపోతుందట దశావతారాలు వింటే. ఇది భాగవతంలో ఉన్నటువంటి గొప్ప విద్య. ఇది చూసుకుందాం. అట్లాగే ఈ అంబరీష్ ఉపాఖ్యానం కూడా ఉంది. ఇతను గొప్ప రాజు అయోధ్యలో. ఈయన చాలా పుణ్యాత్ముడు, భక్తుడు. ఇక విష్ణు పూజలతోనే కాలాన్ని వెళ్ళబుస్తూ ఏమరపాటు లేకుండా లోకంలో ప్రశస్తిగాంచాడు. భూమండలం మొత్తాన్ని తన భుజభారం మీద వేసుకొని భారతదేశం ఒకానొక సమయంలో ప్రపంచం మొత్తం పరిపాలించింది. ఇందులో అనుమానం లేదు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఇది. ఓకేనా? ఇంకేమన్నాడు? చిత్తంబు మధురిపు శ్రీపాదములయందు. ఆయన మనస్సు ఎప్పుడు శ్రీమన్నారాయణ చరణాల మీద ఉండేది. పలుకులు హరిగుణ పఠనమందు, మాట్లాడితే నారాయణ. కరములు విష్ణు మందిరమార్జనములందు, చేతులు ఎప్పుడు దేవాలయాలు ఊడ్చేటందు. శ్రవములు హరికథా శ్రవణమందు, చెవులు ఎక్కడున్నాయి? భగవత్ కథ వినేటందు ఉండేటువంటి ఆయనవి. చూపులు గోవింద రూప వీక్షణమందు, కన్నులు ఎప్పుడు విష్ణువుని చూసేటందు ఉండేది. శిరము కేశమ నమస్కృతులయందు, తలకాయ ఎప్పుడు విష్ణువు యొక్క చరణాల మీద పెట్టి వినేది. పదములు ఈశ్వర గేహ పరిసమర్పణమందు, పాదాలు ఎప్పుడు గుళ్ళు ఆయన సేవలకు వెళ్తూ ఉండేవాడు. కామంబు చక్రిక ఇంకర్యమందు, ఆయన కోరిక ఎప్పుడు భగవత్ సేవ చేయాలని ఉండేది. సంగమచ్యుత జనను సంగమందు, భక్తులతోటి మాట్లాడాలంటే ఇష్టం ఉండేది. గ్రాణం అసురారి భక్తాంగ్రి కమలమందు, ఇక చెలిమి విష్ణు భక్తుల పాదపద్మాలయంది. రసన తులసిదళములందు, ముక్కు విష్ణు తులసి దళాలను గాలి పీల్చుకోవాలని ఉండేది. రతుల పుణ్య సంగతులయందు ఆరాజ చంద్రమునకు, ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి చూసారా ఆయనకు. భగవంతుడి సేవ అంది ఎప్పుడు మనసు ఉండేది. భగవంతుడి సేవ అంది ఆయన నిమగ్నమై ఉండేవాడు. అటువంటి వాడు హరి అని సంభావించును. హరి అనేవాడు అంటే ఎప్పుడైనా కూడా హరి అని దర్శించు అంటూ ఆగ్రానించున్. గాలి విలిస్తే హరి అనేవాడు, మాట్లాడితే హరి అనేవాడు. హరి అని రుచికొన దలుచును, నాలుక రుచి చూస్తే హరి అనేవాడు. హరిహరి ఘను సంబరీషు నలవియ పొగడన్. అబ్బా హరిహరి ఆ అంబరీషుని భక్తిని పొగడాలంటే ఎవరి తరమో అంటున్నాడు. అటువంటి ఆయన ద్వాదశి వ్రతం చేస్తుండేవాడు. ఒకరోజు ద్వాదశి వ్రతం అయింది. దుర్వాసుడు వచ్చారు ఆయన దగ్గరికి. స్నానం చేసి రాకండి మహాత్మా, భోంచేద్దాం అనుకున్నారు. కానీ ఈ దుర్వాసుడు స్నానానికి వెళ్ళిపోయాడు. ఇంకా రాలే. ద్వాదశి అయిపోతుంది, తీర్థం అన్న తీసుకోవాలి, భోజనం చేయాలి అని అనుకునే లోపల ఆయనేమో రాకపోయే స్నానానికి పోయిన ఆయన. ఎట చేయాలబ్బా అనుకొని మహర్షుల్ని అందరిని అక్కడ కూర్చున్న వాళ్ళంటే ఏం కాదు, అన్నం తినకండి, నీళ్ళు తాగండి. అన్నం తిన్నట్టు అవుతుంది, తిననట్టు కూడా అవుతుంది అనే వరకే ఆయన నీళ్లు తాగాడు. నేను నీళ్లు తాగేవాడికే దుర్వాసుడు వచ్చిండు. ఓరి దుర్మార్గుడా, నన్ను భోజనానికి రమ్మని చెప్పి నేను రాకముందే నువ్వు భోజనం చేస్తావారా అని ఏం ఆలోచించలేదు. దుర్వాసుడు కోపమూర్తి కదా. ఒక ఎంట్రుక తీసి ఇట్లా వేసేసిండు. ఆ వెంట్రుక ఒక బ్రహ్మరాక్షసి లేక అయిపోయి అంబరీషుని మీదకి వచ్చింది. కానీ అంబరీషుని యొక్క విష్ణు భక్తికి విష్ణువు ఆయనకు ఒక చక్రం ఇచ్చాడు. ఎవడైనా అంబరీషుని మీద ఏదైనా దాడి చేస్తే ఆ చక్రం కాపాడుతుంది. ఆ చక్రము గరగర గరగర అని సింహ గర్జన చేస్తూ దుర్వాసుని మీదకి ఉరుకుతుంది.
జై శ్రీమన్నారాయణ. అమ్మ సంపుతదిరా ఇది అనుకున్నాడు. పరుగులు ఎత్తడం మొదలుపెట్టిండు దుర్వాసుడు. ఎక్కడెక్కడో వెతికినా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ నా వల్ల కాదన్నాడు దీన్ని కాపాడు. శివుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇది విష్ణు చక్రం, నువ్వు అక్కడ పోయి ఇక్కడ రాకన్నాడు. విష్ణువు దగ్గర పోయి అయ్యా బాబు ఇది నా చేతిలో కూడా లేదు, నాది ఏం లేదయ్యా, సాధువులకు నేను సేవకునే బాబు, నాకంటూ స్వతంత్రం లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి. చూడు సుమా, ఆ చక్రము నీ మాట వినాలంటే నేను చెప్తా కూడా విన్నది. అది చక్కగా వెళ్ళి అంబరీషుని దగ్గరికి అనే వరకు అంబరీషుని దగ్గర పరిగెత్తుకొచ్చి కాళ్ళ మీద పడతాడు. అంబరీషా నన్ను క్షమించవయ్యా అనేటప్పటికీ ఆ సుదర్శనానికి నమస్కరిస్తాడు. అయ్యా సుదర్శనమా, నీవు అగ్నివి, నీవు కాలుడవు, నీవు విష్ణువు, నీవు శివుడవు, నువ్వు బ్రహ్మవు, నువ్వు సామాన్యమైన శక్తివి కాదు సుదర్శనమా, దయ ఉంచి మహర్షిని క్షమించు అన్న వరకే అది క్షమిస్తుంది. అమ్మ బాబోయ్ ఇంత మహిమ ఉందా అనుకున్నాడు. అక్కడ ఇక ఆయన చెప్పినట్టు విని భోజనం చేసుకున్నాడు. అంబరీషుణ్ణి ఆశీర్వదించాడు. అంబరీషుడు కూడా సంతోషపడ్డాడు. అప్పుడు అంటున్నాడు ఎవరు దుర్వాసుడు, ఒక మాట ఎవ్వని పేరు కర్ణములలో వయ్యారమై సోకినన్ సకల అగంబులు బల్లటిల్లి తొలగు. ఒక మాట ఎవ్వని పేరు కర్ణములలో వయ్యారమై సోకినన్. నారాయణ అనండి చూద్దాం అని చెవులో పడితే చాలట. అఘములు అంటే పాపాలు, బల్లటిల్లి తొలగు అంటే పటా పంచలైపోతాయంట ఆయన పేరు వింటే. అయ్యా అంబరీష నువ్వు సామాన్యుడు కాదయ్యా, నీ పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది పో అని అంబరీషుడికి అనేక విధాలుగా ఆశీర్వచనం ఇచ్చి దుర్వాసుడు అక్కడి నుంచి సెలవు తీసుకుంటాడు. ఇది అంబరీష ఉపాఖ్యానం మనం విన్నాము. జై శ్రీమన్నారాయణ. అమ్మ శ్రవణ ఫలితం లేదమ్మా దీనికి. చూద్దాం ఒక్క నిమిషం. ఇగో ఈ అంబరీషుని చరిత్రను ఆసక్తితో విన్నా చదివిన ఆ మానవులు బుద్ధిమంతులై ఉంటారు, భోగపరులై ఉంటారు, పుణ్యాత్ములైపోతారు. జై శ్రీమన్నారాయణ. ఇంకేం కావాలా? కాబట్టి అంబరీషుని తపస్సు కూడా సంపూర్ణంగా ఈ విధంగా మనము రేపు మళ్ళీ కొంచెం రుక్మిణి కళ్యాణం చేశాం కాబట్టి కొంచెం విందాం ఒక 5 నిమిషాలు. అయితే శ్రీకృష్ణ భగవానుడు పుట్టాడు, కొంచెం పెరిగాడు. ఆయన గురించి ఈ రుక్మిణి మాత విదర్భ అంటే మహారాష్ట్రలో జన్మించింది. 4 సోదరులు ఆమెకు, ఒకతే కుమార్తె. ఆ తండ్రికి ఎప్పుడో విన్నదట శ్రీకృష్ణుడు ఆయన గొప్పవాడున్నాడని. సాక్షాత్ ఈమె లక్ష్మీదేవి రుక్మిణి కాబట్టి చేసుకుంటే ఈయననే పెళ్లి చేసుకోవాలనుకున్నది. ఇంకా ఆమెకు పెళ్లి చూపులు ఆరంభం చేశారు. ఆనాటి సమాజంలో శిశుపాలుడని ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడు కృష్ణుని చేతిలో సచ్చేది ఉంది, చాలా మునగాడేవాడు. కానీ ఈ అమ్మాయిని వానికి ఇవ్వాలని నిశ్చయం చేసుకున్నారు తండ్రి కొడుకులు. అమ్మ బాబోయ్ నేను వాడిని చస్తే కూడా పెళ్లి చేసుకున్నాను ఏమనుకున్నది. ఆమెకి ఇష్టం లేదు. ఇక ఇష్టం లేని పెళ్ళికి అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు ఇక ఏమనుకున్నది, అమ్మ బాబోయ్ నాకు మాత్రం ఇతనితో వద్దు పెళ్ళి అనుకొని ఒక బ్రాహ్మణుని, అగ్నిద్యోతుడు అనే బ్రాహ్మణుని పిలిచింది. ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ రాసి ఇది జర ఎట్లాగైనా తీసుకుపోయి కృష్ణునికి ఇచ్చేయిపో అన్నది. ఆ లెటర్లో ఏం రాసిందంట, ప్రేమ లేఖలు. చూడండి ఎన్ని మంచి పద్యాలు ఉన్నాయి చూడండి. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహ తాపంబులు తీరిపోవు కృష్ణయ్య. ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థ లాభంబు కలుగుచుండు. ఏ నీ చరణ సేవలే పొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగుల్. ఏ నీల సత్నామమే పొద్దు భక్తితో తడివిన బంధ సంతతులు వాయు. అట్టి నీయందు నా చిత్తమనవరతమున్ నచియున్నది నీయాన ననలేదు. కరుణ జూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమాని నీ చిత్తశూరా. ఏమంటుంది, ఎవడి గుణములు వింటే కర్ణేంద్రియములకు ఉన్న శోషణాలన్నీ పోతాయట, దేహతాపాలు తీరిపోతాయట. ఎవరిని దర్శనం చేసుకుంటే అఖిలార్థ లాభం, అన్ని లాభాలు వస్తాయట శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుంటే. ఆయన చరణసేవ చేస్తే భువనోన్నతత్వం లభిస్తుందట. ఆయన సత్యనామం ఒకసారి పలికితే చాలు అన్ని బంధాలన్నీ తొలగిపోతాయట. అట్టి నీ యందు నా మనసు నిలిచిపోయిందయ్యా. కాబట్టి
కంసుని అంతం చేసినటువంటి వాడా నన్ను కాపాడవయ్యా అని అంటున్నది. ఇక నీవు సామాన్యుడవా? ఎందరో నిన్ను ప్రేమిస్తారు, నీ రూపము నీ గుణం అలా ఉంది. పూర్వం లక్ష్మీదేవి అంతటా ఆమె కూడా నేను ప్రేమించిందట. కాబట్టి నన్ను ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకోవయ్యా. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలిసమ్ము గోమాయువు చందమున మత్తుడు. గోమాయువు అంటే నక్క. ఓ శ్రీకృష్ణ, సింహము తినే మాంసాన్ని నక్క తినడానికి ఆశపడ్డట్టుగా ఉంది. వాడు నన్ను చేసుకోవాలనుకుంటున్నాడు. వద్దు, దయచేసి నీ యొక్క దివ్య ప్రతాపాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకో, రా, వచ్చి తీసుకొని పో. నేను నీకు ఏదైనా పుణ్యము అది ఇది ఉంటే నా జీవితంలో నాకు శ్రీకృష్ణుడే భర్త అవుగాక. ఇక కృష్ణయ్య, చాలా సైన్యం మంది మార్బలాలు ఉంటారు మా రాజ్యంలో, నన్ను ఎట్లా ఎత్తుకుపోవాలని సందేహం ఇట్లా వస్తుందేమో నీకు. ఎందుకంటే పెద్ద సైన్యం కదా. ఆమెకేం తెలుసు కృష్ణుని పౌరుషం. మేము పెళ్లి పిల్లని చేస్తారు కదా, అప్పుడు మమ్మల్ని మా దగ్గర ఉమామహేశ్వరుల గుడి ఉంటుంది, అక్కడికి వస్తాను. అప్పుడు ఎవ్వరు ఉండరు నా దగ్గర. అప్పుడు వచ్చి నన్ను ఎత్తుకొని పోవాలి. జై శ్రీమన్నారాయణ. ఇంకా ఇవన్నీ చెప్పింది. హింట్స్ ఇస్తుంది, ఎట్లా నన్ను తీసుకొని పో. ఇంకేమంటుంది చూడండి, ఎటువంటి పద్యాలు తెలుగు పోతన గారు రాసినాయి. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా. కృష్ణ, నీ గురించి వినలేకపోతే చెవులు ఎందుకయ్యా? వేస్ట్. పురుష రత్నమని భోగింపగా లేని తనులత వలని సౌందర్యమేల. నా శరీరం చాలా లావణ్యంగా ఉంది, మంచిగా ఉంది, ముద్దుగా ఉంది. ఈ శరీరాన్ని నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వలేనయ్యా, నీ దండం పెడతా. ఈ శరీరం వేరే వాళ్ళకి ఇవ్వలేను. భువన మోహన నిన్ను పడగానగా లేని చక్షురింద్రియముల సత్వమేలా. 3 లోకములను మోహాన్ని గురి చేసేవాడా, నిన్ను చూడలేకపోతే కన్నులు ఎందుకయ్యా? దైతని అధరామృతం బానగా లేని జిహ్వకు పలరస సిద్ధియేలా. నీ నామం ఉచ్చరించకపోతే ఈ నాలుకకేం లాభమయ్యా? నీరజాతనైన నీ వనమాలిక గంధమబ్బలేని గ్రాణమేల. ధన్య చరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు. కాబట్టి నీ వనమాలకు ఉన్నటువంటి వాసన చూడకపోతే ఏం లాభమయ్యా? ఈ ముక్కుండి ధన్య చరిత నీకు దాస్యంబు చేయలేకపోతే జన్మమేల ఎన్ని జన్మలు అయితే ఏం లాభమయ్యా నీకు సేవ చేయలేకపోతే అని రాసింది. ఇక ఆ లెటర్ తీసుకొని పోయి అగ్నిదేవతను ఇచ్చాడు. కృష్ణుడు అన్నీ చూసుకున్నాడు. సరే పోదాంలే అన్నాడు. కానీ టైం పట్టింది. అగ్నిదేవతడు ఇంకా రాలేదు. అక్కడ పెళ్లి కార్యక్రమాలన్నీ రెడీ అయిపోతున్నాయి. అమ్మగారికి టెన్షన్ ఉట్టుకున్నది. నీళ్లు తాగతలేదు, స్నానం చేస్తలేదు, అన్నం తింటలేదు, జడ వేస్తలేదు, నూనె పెడతలేదు. దిక్కులు మాత్రం కృష్ణుడు ఎట్నుంచి వస్తాడో అటే చూస్తుంది. ఎప్పుడు వస్తాడా అని కృష్ణుడి దిక్కే చూస్తుంది. ఏ వైపు నుంచి వస్తాడో అని అనేక సందేహాలు కలిగినాయి. అసలు ఆ రోజుల్లో వాహనాలు లేవు కదా, విమానాలు లేవు, రైలు లేవు, బండ్లు ఎటనో. అసలు ఈ మనిషి పోయిండా లేదా? ఏమైనా జంతువులు ఏమైనా నరక తినడం అరణ్యాలలో పోతే పోయిండేమో. అసలు ఒప్పుకున్నాడా లేదా, ఈయన వస్తాడా రాడా అని కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. పాపం దుఃఖం అంతా తొంగిపోతుంది. కానీ కృష్ణుడు ఇక రానే వస్తున్నాడు. వచ్చద విదర్భ భూమి. కృష్ణుడు ఎప్పుడు లేట్ చేయలే. వస్తానయ్యా, పదం అన్నాడు. అంతే, తెల్లారింది. అట్లా వస్తూనే ఉన్నాడు. గోపాలకృష్ణ మహారాజుకి రానే వచ్చాడు. అమ్మాయిని ఎక్కించుకున్నాడు. వ్రతం పోతూనే ఉంది. అరే పాయ వచ్చాడు కృష్ణుడు, ఎత్తుకొని పోతున్నాడు అమ్మాయిని అనేటప్పటికి వెనకాల అందరూ తలిగారు. చాలామంది వెళ్ళారు వెంట. కృష్ణ భగవానుడు తన భుజబలం చేత అందరిని ఎదుర్కొన్నాడు. బాణం చేత అందరిని ఓడగొట్టాడు. ఇక జరాసంధుడు మన శిశుపాలుడు చావలే కానీ దెబ్బలు తిని అడ్డం పడిపోయి వెనుకకు మళ్ళీ వచ్చిండు. ఏడుస్తున్నాడు, నా పిల్లని బాగా కదరా అని. అంటే అప్పుడు అంటారు చాలామంది, నీ అమ్మ బతికినవరా బాబు, ఇదే అదృష్టం అనుకో. బ్రతుకు కలిగినేని భార్య కలదు, నీ అమ్మ బతికున్నావు, ఇంకో పిల్లని దొరుకుతుంది. కానీ ఎందుకురా బాధపడుతున్నావు, ఇంకా నీకు పెళ్ళే కాలేదు కదా, ఉండు బాధపడక ఎట్లనే అవుతుందేమో అని అతను వదిలేశారు. కానీ ఒక్కడు ఈ రుక్మిణి సోదరుడు చాలా దూరం వెంబడించాడు. వచ్చాడు అనేక విధాలుగా రథాన్ని బోలిస్తున్నాడు. చాలా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. కృష్ణ భగవానుడు ఒక్కసారి వెనక్కి తిరిగాడు. ఒరి దుర్మార్గుడు ఏంట్రా అన్నాడు. నా చెల్లెని ఎత్తుకపోతున్నావా అన్నాడు. అవునరా అన్నాడు. నాతో యుద్ధం చేయరా అన్నాడు. యుద్ధం చేశాడు. దెబ్బలు బాగా పడ్డాయి.
వాణ్ణి ఎట్లా కొట్టాలో అట్లా కొట్టాడు. తలకాయ చేతుల బట్టి ఖడ్గం తీసుకొని నరుకుదామని లోపల రుక్మిణి కాళ్ళు పట్టుకున్నది కృష్ణుని. కృష్ణ, నా వివాహం కోసం మా సోదరుని చంపకయ్యా, ఒక్కసారి క్షమించి వదిలిపెట్టాడు. దుర్మార్గుడా, నీ చెల్లెలు లేకపోతే ఈ రోజు నువ్వు చచ్చేవాడిగా అని వదిలేశాడు. ఆడు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు తిరిగి వెనకకు మళ్ళీ వచ్చేసాడు. చూడండి, అందుకని ఒకడు నెత్తి ఎంకెక్కలే కానీ వాడిని క్షమించి వదిలేశాడు. అక్కడి నుంచి తర్వాత ద్వారకకు వెళ్ళడం, ఇక బలరాముడు నా తమ్ముడు ఒక్కడు వెళ్ళాడు ఏమైపోయిండు అని వెంటనే రావడం, అక్కడి నుంచి ద్వారకకు పోయిన తర్వాత అనేక విధాలుగా ఆయనకు సుస్వాగతం పలకడం, రుక్మిణి శ్రీకృష్ణ కళ్యాణం అత్యంత వైభవంగా ద్వారకలోనే జరిగినట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి. గోపాలకృష్ణ మహారాజుకి ఈ విధంగా మనం రుక్మిణి కళ్యాణం కూడా చేసుకున్నాం. రేపు కుచేలోపాఖ్యానం విందాం, తర్వాత మార్కండేయ కథ విందాం. 2 నిమిషాలు మార్కండేయుని కథ ఇప్పుడే విందాం, తప్పేం లేదు. కృష్ణుడు గోవర్ధనగిరిది కృష్ణావతారంలో చిన్న చిన్న ఘట్టాలు కొన్ని ఉంటాయి, రేపు విందాం. గోపాలకృష్ణ మహారాజుకి జై. గోవర్ధనగిరి విందాం. గోవర్ధనగిరి చిట్కన వేల మీద ఇప్పుడే వినేస్తారా? అయితే కృష్ణుడు గోకులంలో జన్మించాడు, బాగుంది. అక్కడ చాలా చిట్టిపొట్టి కథలు, అంటే అనేక విధాలుగా గోపికలతోటి ఆడుతూ పాడుతూ ఉన్నాడు, వాళ్ళను వేధిస్తున్నాడు. కొంతకాలానికి ఒక ఇంట్లో యజ్ఞం చేస్తున్నారు, ఇంద్రయజ్ఞం దాని పేరు. ఈయన ఒక దేవుడైనా, ఈయనకెందుకు యజ్ఞం చేస్తున్నారని పోయి దాన్ని ఇట్లా ఎంగిలి చేస్తాడు. చేసేవారికి కొంతమంది ఏంటయా ఇంద్రుడికి మేము ఎప్పుడు యజ్ఞం చేస్తాం, లేదు లేదు ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు వినండి, ఈ యజ్ఞం మానేసి వేరే యజ్ఞం చేయండి అని కొత్త యజ్ఞం చేసేవారికి ఇంద్రుడికి కోపం వస్తుంది, నా యజ్ఞం ఆపేస్తారా మీరని ఆ నగరం మీద రాళ్లవాన కురిపిస్తూ ఉంటాడు. 7 రోజులు వర్షము, రాళ్ళు, వర్షము, పిడుగులు, మేఘాలు, జలధార. కృష్ణుడికి అర్థమైపోయింది, ఏం చేయాలా, ఆహా ఓహో అని అరుపులు. భయపడకండి, ఇక్కడ రండి నా ఎంబడి అని గోవర్ధనగిరి చిటికన వేలుపై లేపి 7 రోజులు నిలబెట్టాడు. అర్థమైంది కదా? ఆ 7 రోజులు నిలబెట్టినా కూడా అందరు దాని కింద ఉన్నారు. అమ్మో మీరు ఇది పడిపోద్దేమో, ఈ బాలుడు చిన్నవాడు, కొండ పెద్దది, వేస్తారేమో మీద అనుకోకండి, మీరు ప్రాణాల మీద ఆశ ఉంటే రండి దీని కింద అన్నాడు. కాబట్టి వచ్చారు, అందరు నిలబడ్డారు. కృష్ణునికి బాల్యంలో ఒక మిత్రుడు ఉండేవాడు, వయస్సు అయినాక ఆయన పెళ్ళి అయిపోయింది. ఈయన దుడుకుతనాలన్నీ విన్నది ఆ స్నేహితుడి భార్య. మధురలో ఒక పిల్లవాడు ఉన్నాడట, కృష్ణుడట. ఆయన ఎవరిని చూసినా కూడా ఆయన కథం చేస్తాడట, లేవట్టుకొని పోతాడట ఆయన అనేటప్పటికీ ఆమె కృష్ణుని మీద కొంచెం అసహ్యం పెంచుకున్నది. ఎప్పుడు కృష్ణుడు కనిపించినా ఈ బాల్యమిత్రుడు కదా, ఒకసారి కృష్ణుడిని రమ్మన్నాడు, మా ఇంటికి రారా, మా భార్యను పరిచయం చేస్తా అంటే పోయేటప్పటికి అమ్మ బాబాయ్ మా ఇంటికి వచ్చిండు అని మూతి ఇట్లా తిప్పుతారు, ఆడలు మూతి తిప్పుతారు కదా, మనకు తిప్పరాదు అట్లా. మూతి పక్కకు తిప్పేటప్పటికీ కృష్ణుడికి కొంచెం మనసులో చివుక్కుమన్నది. అలాగా సరే నన్ను అసహించుకున్నావు కదా, ఒక క్షణం వస్తుంది, నా కోసం పరితపించిపోయే క్షణం వస్తుంది పో అనుకున్నాడు. అలా అసహించుకున్నది కదా. ఆ రోజు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు 7 రోజులు చిటికెన వేలు పైన ఎత్తే, అమ్మ బాబోయ్ ఇంత పెద్ద పర్వతాన్ని 7 రోజులు రాత్రింబవళ్ళు చిటికెన మీద ఉంచిన ఈ మహానుభావుడు సామాన్యుడు కాడు. కృష్ణ నన్ను క్షమించు అని కాలం మీద పడుతుంది. అమ్మా నిన్ను ఈ జన్మలో క్షమించేది ఉండదు, కలియుగంలో మీరాబాయిగా నా కోసం క్షణం తప్పిస్తావు చూడు, అప్పుడు నీకు నా అనుగ్రహం ఉంటుంది పో అన్నాడు. ఆ శ్రీకృష్ణుని మిత్రుని భార్య అవతారాన్ని పరిసమాప్తి చేసి మీరాబాయిగా జన్మించింది. నిరంతరం కృష్ణ భజనలో కాలాన్ని గడుపుతూ ద్వారకా నగరంలో శ్రీకృష్ణుని విగ్రహంలో సమాధి అయిపోతుంది. ఆమె కృష్ణుని విగ్రహంలో లీనమైపోయిందండి. పురాణాలు చెప్తూనే ఆ విగ్రహాన్ని నేను చూశాను బేంట ద్వారకలో. గోపాలకృష్ణ మహారాజుకి. కాబట్టి బేంట ద్వారకలో ఆ శ్రీకృష్ణుని విగ్రహం ఇప్పటికి కూడా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి మూర్తి బేంట ద్వారక.